విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలిలో తీర్మానం చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో ఎందుకు విలీనం చేయడం లేదని ప్రశ్నించారు. ప్రతిపాదనలు చేశారు అధ్యక్ష. అలాగే 2500 మంది పెర్మనెంట్ కార్మికులకేమో విఆర్ఎస్ ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అధ్యక్ష. అలాగే వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష ఇది సెయిల్లో విలీనం చేయాలి అని. మరి ప్రైవేటైజేషన్కి అడుగులు వేయకపోతే సెయిల్లో ఎందుకు అధ్యక్ష వీళ్ళు విలీనం చేయట్లేదు? అలాగే తీసుకుంటే 1500 కోట్ల ఆర్థిక సహాయం ఇస్తే చక్కగా రన్ చేసుకుంటామని చెప్తున్నారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కార్మికులు. అలాగే పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రంతో ఏమైనా అనౌన్స్మెంట్ చేయిస్తే అప్పుడు నమ్ముతారు అధ్యక్ష. మరి వాళ్ళు 1300 రోజులుగా దీని మీద యాజిటేషన్ చేస్తున్నారు అధ్యక్ష. యాక్చువల్గా ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకైతే హామీ ఇచ్చారు అధ్యక్ష మా ప్రైవేటీకరణ ఆపుతామనేసి. స్టీల్ ప్లాంట్ అనేది అసలు ఒక్క ఉత్తరాంధ్ర కాదు అధ్యక్ష, స్టేట్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటిమెంట్ అధ్యక్ష. అసలు దీనికోసము 32 మంది ప్రాణత్యాగాలు చేశారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను, సరే వీళ్ళు లేదు అని చెప్తున్నారు, మరి లేదు అన్నప్పుడు ఈ 1500 కోట్ల ఆర్థిక సహాయం కోసం కేంద్రం దగ్గర ఏమైనా ప్రతిపాదన పెట్టారని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే కర్ణాటకలో తీసుకుంటే కుమారస్వామి గారు భద్రావతి స్టీల్ ప్లాంట్కి ఏమో 30,000 కోట్లు తెచ్చుకున్నారు అధ్యక్ష. 2 ఎంపీలే ఉన్నారు, మనకి 31 మంది ఎంపీలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది అధ్యక్ష. సో ఇది ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్న అడుగులను ఆపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద అయితే ఉంది అధ్యక్ష. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్తో పాటు ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్కి కూడా కేంద్రం ప్రతిపాదించింది, కానీ ఎన్నికల టైంలో ఆపేశారు అధ్యక్ష. మన స్టీల్ ప్లాంట్కి మాత్రం అవేం ఆపట్లేదు. అసలు కాంట్రాక్ట్ కార్మికులు కుటుంబ సభ్యులు వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం వలన చిన్న బడ్డీ కొట్లు నడుపుకుంటూ బ్రతుకుతున్నారు అధ్యక్ష. కాబట్టి అసలు మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, సీఎం గారు ఏమైనా లేదా డిప్యూటీ సీఎం గారైనా ప్రధానమంత్రి గారితో మాట్లాడారా ప్రైవేటీకరణ ఆపమని? లేదంటే అలాంటి ప్రతిపాదన ఏమైనా పెట్టారా లేదని అడుగుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మేము చెప్పదలిచింది ఏమంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మండలిలో గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వాటి మీద వచ్చి ఎన్నికలే 6 నెలలు 7 నెలలు అయింది కాబట్టి ఏం చేశారు దాని మీద మేము చర్చ అడిగాం అధ్యక్ష. మంత్రి గారు వచ్చి చెప్తున్నారు ఈ 150 రోజుల్లో మేము చేసిన ఘనకార్యాలు చెప్తా ఉన్నారు. ఓకే ఫైన్, మీరు చేసిన ఘనతలు ఘనకార్యాలు ఇంకా చేయబోయేది అని చెప్పడం తప్పు కాదు, కానీ మేము చేసిన విధ్వంసాన్ని కూడా తప్పులేదు. మేము విధ్వంసం చేసామో లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామో ఏం చేసామో మీరు పెట్టిన బడ్జెట్ లెక్కల్లోనే ఉన్నాయి. బడ్జెట్ చూస్తేనే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయి అనేది. అది పక్కన పెట్టుకుంటే అధ్యక్ష, స్టేట్ ఇవే మేము తమ ద్వారా మేము రిక్వెస్ట్ చేసిన ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానాల మీద చర్చకి అనుమతి ఇవ్వండి. ఆ చర్చకు అనుమతి ఇచ్చిందా దాని మీద డిస్కస్ అందులో ఉన్నాయన్నారు కదా, అందులో భాగమే కదా, అది డిస్కస్ చేయడం తప్పేముంది? అదే దాన్ని అది అడుగుతున్నాం. అందుకంటే అడిగారు, మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం, మీరు వేరే ఫార్మెట్ లో ఉండి పరిశీలిస్తాము నేను చాలా క్లారిటీగా సార్ వదిలేండి, చాలా పాజిటివ్ గా ఏ ప్రభుత్వం ఇలా ఉండదు అధ్యక్ష. ప్రతి విషయాన్ని చర్చిద్దామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే అధ్యక్ష, మీరు ఏదైతే వాళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చారో దాన్ని మీరు తిరస్కరించామని చెప్పిన తర్వాత నేను లేచి మీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే 150 రోజులు పరిపాలన మీద చర్చిద్దాం, అందులో సూపర్ 6 గురించి కూడా చర్చిద్దాము, మీరు అనుమతి ఇవ్వండి అని ఇంత స్పష్టంగా చెప్తే ఇంకేముంది ఇందులో? అనుమానం ఏమైనా ఉందా? మీరు మాట్లాడండి, 150 రోజుల మీద చర్చ పెడదాం, వచ్చినవారు వాయిదా వేసి పెట్టండి, దాని మీద మీరు సూపర్ 6 లో మాట్లాడండి. 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం, గత 5 సంవత్సరాలు మీరు చేసిన నిర్వాహం పోసగుచ్చినట్టుగా చెప్తాం, ఈ రోజు 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం, రేపు భవిష్యత్తులో ఏది చేస్తామో కూడా చెప్తాం క్లారిటీగా. నిన్న మా ముఖ్యమంత్రి గారు శాసనసభలో అర్థంలా చెప్పారు అధ్యక్ష, 150 రోజుల్లో ఏం చేశామనేది. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏ విధంగా
నష్టపోయామో కూడా వివరంగా చెప్పాం. అదే చర్చ ఇక్కడ పెట్టమంటున్నా. మీరు ఏదైతే నోటీస్ ఇచ్చారో దాని మీద కూడా డిస్కస్ చేద్దామని చెప్పి నేను సభకి తెలియజేస్తున్నాను. దేని మీద డిస్కస్ చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను. ఓకే, వదిలేండి, ఇంకా వదిలేండి. క్వశ్చన్ నెంబర్ 13525 డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నమస్కారం అధ్యక్ష, గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం. నా 3 ప్రశ్నలు అధ్యక్ష. మొదటి దానికి లేదండి, డీటెయిల్ చెప్పాలంటే నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ 2009 కింద కేంద్ర ప్రభుత్వంలోని పర్యావరణం, అడవులు, వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాలను అనుసరించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలో పరిసర వాయు నాణ్యతను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షిస్తూ ఉంది. 2024 జనవరి నుండి సెప్టెంబర్ 24లో విశాఖపట్నం యొక్క గాలి నాణ్యత క్యూబిక్ మీటర్ సగటున 86 మైక్రోగ్రాముల సాంద్రతను చూపిస్తూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అడవులు, వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్కు 60 మైక్రోగ్రాముల నిర్దేశిత ప్రమాణం కంటే సుమారు 1.43 రెట్లు ఎక్కువ. అలాగే రెండో ప్రశ్నకు అధ్యక్ష, విశాఖపట్నంలోని వాయు కాలుష్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా ఎటువంటి నివేదిక లేదా హెచ్చరికను విడుదల చేయలేదు. 2024 సంవత్సరంలో జనవరి సెప్టెంబర్ 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షించిన విశాఖపట్నం నగరం యొక్క కన్సాలిడేటెడ్ ఎయిర్ క్వాలిటీ డేటా పార్టికులేట్ మ్యాటర్ యొక్క వార్షిక సగటు సాంద్రత 86 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా వర్ణిస్తుంది. ఇది నిర్దేశిత జాతీయ ప్రమాణం 60 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ ద్వారా కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. వీలైనంత త్వరలో ఆ హామీని నెరవేర్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు రాయలసీమ మొత్తం మనం చూస్తే నీళ్లు ఇవ్వగలిగితే, హార్టికల్చర్ ని మనం అభివృద్ధి చేయగలిగితే ఆ ప్రాంతానికి మహర్దశ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అధ్యక్ష. బెంగళూరు ఎయిర్పోర్ట్ అనంతపూర్కి చాలా దగ్గర, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కర్నూలుకి దగ్గర, ఇటు చెన్నై చిత్తూరుకి దగ్గర. ఈ 3 అవకాశాలు ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే రాయలసీమలో బెస్ట్ రోడ్స్ వచ్చాయంటే నేషనల్ హైవే కానీ, స్టేట్ హైవే కానీ, అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చాయి దశ. అవన్నీ కూడా ఆ రోజు ప్రతిపాదన పెట్టాం, అవన్నీ వచ్చాయి. ఇంకొక పక్క ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కట్టాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు తిరుపతి ఎయిర్పోర్ట్ ని ఎక్స్పాండ్ చేసి రన్వే పెంచి ఈరోజు ఒక హబ్ గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా రావడానికి చూసాం. కడప ఎయిర్పోర్ట్ ను కూడా రన్వే ఎక్స్పాండ్ చేసి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఈరోజు ఏ ప్రాంతంలో లేనటువంటి 4 ఎయిర్పోర్ట్లకు ఉన్నాయి దిశ. ఒక పక్క తిరుపతి, ఇంకో పక్క కడప, ఓర్వకల్, ఇంకో పక్క పుట్టపర్తి ఒకటి ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉంది. అడ్వాంటేజ్ కింద బెంగళూరు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది దిశ. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం నిన్నే కేబినెట్ లో తీర్మానం చేసి, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంత మునుపు ఏదైతే అక్కడ లోకాయుక్త కానీ, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి. అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇది కాకుండా దిశ ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ, ఎక్కడికక్కడ 1-2 సిటీసే కాకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి, రాయలసీమలో
తిరుపతి, కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలాసార్లు చెప్పాం. ఆ రోజు మీరు చూస్తే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు. ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి కర్నూలులో కూడా ధైర్యంగా మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ. విశాఖపట్నానికి వెళ్ళి విశాఖపట్నం మీటింగ్లోనే మన రాజధాని ఏదంటే అమరావతిని విశాఖపట్నం కూడా చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, చెప్పింది చేస్తారనే విశ్వాసం ఉంది. అందుకే ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, విశాఖ నగరంలో కాలుష్య సమస్యలు ప్రభుత్వం గుర్తించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏయూ ద్వారా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాలుష్యం నివారణకు అధ్యయనాన్ని ప్రారంభించిందని అన్నారు. రాష్ట్రానికి సంబంధించింది చాలాసార్లు పదే పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష. ఇది చాలా భావోద్వేగంతో చాలా త్యాగాల మధ్య నడుమున వచ్చిన స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. ఇది గతంలో కూడా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది. ఆ రోజున మన మంత్రి గారు చెప్తున్నాడు, అచ్చెన్నాయుడు గారు చెప్తున్నాడు, ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం, మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష, మా అందరితో సహా. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే అభ్యర్థన ఇచ్చారు. ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం. 2021 ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష, హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అధ్యక్ష. అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష. ఇది మేమేమనుకుంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభసాటిగా ఉన్నాయి, లాభాల దిశగా నడుస్తున్నాయి, కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి, వాటిని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వాలు PSUs నడవాలనేది మా ఆకాంక్ష మా అందరినీ. When it comes to Vizag steel plant, we are extremely committed not to privatize. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. అలాగే దీనికి ఇందాక మంత్రి గారు చెప్తున్నట్టుగా దీన్ని రన్ చేసే ఇష్యూస్లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని కొంత పెట్టుబడి కావాలి, దానికి కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక 4 రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు. మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్ దిస్. ఐ హోప్ యూర్ ఆల్ సాటిస్ఫైడ్. ఓకే, ఎల్ఓపి గారు కూర్చో. అధ్యక్ష, ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలిలో తీర్మానం చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో ఎందుకు విలీనం చేయడం లేదని ప్రశ్నించారు. దానికి ప్రతిపాదనలు చేశారు అధ్యక్ష. అలాగే 2500 మంది పెర్మనెంట్ కార్మికులకేమో VRS ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అధ్యక్ష. అలాగే వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష ఇది సెయిల్లో విలీనం చేయాలి అని. మరి ప్రైవేటైజేషన్కి అడుగులు వేయకపోతే సెయిల్లో ఎందుకు అధ్యక్ష వీళ్ళు విలీనం చేయట్లేదు? అలాగే తీసుకుంటే 1500 కోట్ల ఆర్థిక సహాయం ఇస్తే చక్కగా రన్ చేసుకుంటామని చెప్తున్నారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కార్మికులు. అలాగే పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రంతో ఏమైనా అనౌన్స్మెంట్ చేయిస్తే అప్పుడు నమ్ముతారు అధ్యక్ష. మరి వాళ్ళు 1300 రోజులుగా దీని మీద యాజిటేషన్ చేస్తున్నారు అధ్యక్ష. యాక్చువల్గా ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకైతే హామీ ఇచ్చారు అధ్యక్ష మా ప్రైవేటీకరణ ఆపుతామనేసి. స్టీల్ ప్లాంట్ అనేది అసలు ఒక్క ఉత్తరాంధ్ర కాదు అధ్యక్ష, స్టేట్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటిమెంట్ అధ్యక్ష. అసలు దీనికోసము
32 మంది ప్రాణత్యాగాలు చేశారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను, సరే వీళ్ళు లేదు అని చెప్తున్నారు, మరి లేదు అన్నప్పుడు ఈ 1500 కోట్ల ఆర్థిక సహాయం కోసం కేంద్రం దగ్గర ఏమైనా ప్రతిపాదన పెట్టారని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే కర్ణాటకలో తీసుకుంటే కుమారస్వామి గారు భద్రావతి స్టీల్ ప్లాంట్కి ఏమో 30,000 కోట్లు తెచ్చుకున్నారు అధ్యక్ష. 2 ఎంపీలే ఉన్నారు, మనకి 31 మంది ఎంపీలు ఉన్నారు, కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది అధ్యక్ష. సో ఇది ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్న అడుగులను ఆపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద అయితే ఉంది అధ్యక్ష. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్తో పాటు ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్కి కూడా కేంద్రం ప్రతిపాదించింది, కానీ ఎన్నికల టైంలో ఆపేశారు అధ్యక్ష. మన స్టీల్ ప్లాంట్కి మాత్రం అవేం ఆపట్లేదు. అసలు కాంట్రాక్ట్ కార్మికులు కుటుంబ సభ్యులు వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం వలన చిన్న బడ్డీ కొట్లు నడుపుకుంటూ బ్రతుకుతున్నారు అధ్యక్ష. కాబట్టి అసలు మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, సీఎం గారు ఏమైనా లేదా డిప్యూటీ సీఎం గారైనా ప్రధానమంత్రి గారితో మాట్లాడారా ప్రైవేటీకరణ ఆపమని, లేదంటే అలాంటి ప్రతిపాదన ఏమైనా పెట్టారా లేదని అడుగుతున్నాం అధ్యక్ష. వెంకటేశ్వరారు, ఎలా వెంకటేశ్వరారు? అధ్యక్ష, ఇక్కడ మేము చెప్పదలిచింది ఏమంటే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మండలిలో గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏది జనార్దం తెలియదో వాటి మీద వచ్చి ఎన్నికలే 6 నెలలు 7 నెలలు అయింది కాబట్టి ఏం చేశారు దాని మీద మేము చర్చ అడిగాం అధ్యక్ష. మంత్రి గారు వచ్చి చెప్తున్నారు ఈ 150 రోజుల్లో మేము చేసిన ఘనకార్యాలు చెప్తా ఉన్నారు. ఓకే, ఫైన్, మీరు చేసిన ఘనతలు ఘనకార్యాలు ఇంకా చేయబోయేది అని చెప్పడం తప్పు కాదు, కానీ మేము చేసిన విధ్వంసాన్ని కూడా తప్పులేదు. మేము విధ్వంసం చేసామో లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామో ఏం చేసామో మీరు నేను పెట్టిన బడ్జెట్ లెక్కల్లోనే ఉన్నాయి. బడ్జెట్ చూస్తేనే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయి అనేది. అది పక్కన పెట్టుకుంటే అధ్యక్ష, స్టేట్ ఇవే మేము తమ ద్వారా మేము రిక్వెస్ట్ చేసినట్టే ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానం మీద చర్చకి అనుమతి ఇవ్వండి. ఆ చర్చకు అనుమతి ఇచ్చిన తర్వాత దాని మీద డిస్కస్ అందరూ ఉన్నాయన్నారు కదా, అందులో భాగమే కదా, అదే అది డిస్కస్ చేయడం తప్పేముంది, అదే దాన్ని అది అడుగుతున్నాం. అందుకంటే అడిగారు, మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం, మీరు వేరే ఫార్మాట్ లో ఉండి పరిశీలిస్తాము సాధ్యాలు చూస్తాము. నేను చాలా క్లారిటీగా సార్ వదిలేండి, చాలా పాజిటివ్ గా ఏ ప్రభుత్వం ఇలా ఉండదు అధ్యక్ష, ప్రతి విషయాన్ని చర్చిద్దామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే అధ్యక్ష, మీరు ఏదైతే వాళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చారో దాన్ని మీరు తిరస్కరించామని చెప్పిన తర్వాత నేను లేచి మీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే 150 రోజులు పరిపాలన మీద చర్చిద్దాం, అందులో సూపర్ 6 గురించి కూడా చర్చిద్దాము, మీరు అనుమతి ఇవ్వండి అని ఇంత స్పష్టంగా చెప్తే ఇంకేముంది ఇందులో అనుమానం ఏమైనా ఉందా? మీరు మాట్లాడండి, 150 రోజుల మీద చర్చ పెడదాం, వచ్చినవారు వాయిదా వేసి పెట్టండి, దాని మీద మీరు సూపర్ 6 లో మాట్లాడండి. 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం, గత 5 సంవత్సరాలు మీరు చేసిన నిర్వాహం పోసగుచ్చినట్టుగా చెప్తాం, ఈ రోజు 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం, రేపు భవిష్యత్తులో ఏది చేస్తామో కూడా చెప్తాం క్లారిటీగా. నిన్న మా ముఖ్యమంత్రి గారు శాసనసభలో అద్దంలా చెప్పారు అధ్యక్ష, 150 రోజుల్లో ఏం చేశామనేది, గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయామో కూడా వివరంగా చెప్పాం. అదే చర్చ ఇక్కడ పెట్టమంటున్నాం. మీరు ఏదైతే నోటీస్ ఇచ్చారో దాని మీద కూడా డిస్కస్ చేద్దామని చెప్పి నేను సభకి తెలియజేస్తున్నాను. దేని మీద డిస్కస్ చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను. వదిలేండి, ఇంకా వదిలేండి. క్వశ్చన్ నెంబర్ 13525 డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నమస్కారం అధ్యక్ష, గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం. నా 3 ప్రశ్నలు అధ్యక్ష. మొదటి దానికి లేదండి, డీటెయిల్ చెప్పాలంటే నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ 2009 కింద కేంద్ర ప్రభుత్వంలోని పర్యావరణం, అడవులు, వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాలను అనుసరించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలో పరిసర వాయు నాణ్యతను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షిస్తూ ఉంది. 2024 జనవరి నుండి సెప్టెంబర్ 24లో విశాఖపట్నం యొక్క గాలి నాణ్యత క్యూబిక్ మీటర్ సగటున 86 మైక్రోగ్రాముల సాంద్రతను చూపిస్తూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అడవులు, వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాల ప్రకారం
క్యూబిక్ మీటర్కు 60 మైక్రోగ్రాముల నిర్దేశిత ప్రమాణం కంటే సుమారు 1.43 రెట్లు ఎక్కువ. అలాగే రెండో ప్రశ్నకు అధ్యక్ష, విశాఖపట్నంలోని వాయు కాలుష్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా ఎటువంటి నివేదిక లేదా హెచ్చరికను విడుదల చేయలేదు. 2024 సంవత్సరంలో జనవరి-సెప్టెంబర్ 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షించిన విశాఖపట్నం నగరం యొక్క కన్సాలిడేటెడ్ ఎయిర్ క్వాలిటీ డేటా పార్టికులేట్ మ్యాటర్ యొక్క వార్షిక సగటు సాంద్రత 86 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా వర్ణిస్తుంది. ఇది నిర్దేశిత జాతీయ ప్రమాణం 60 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ ద్వారా